కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 క్లాస్ 1 టీచర్ను ప్రైమరీ స్కూళ్లలో అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలను ఫీజు నియంత్రణ కమిటీ పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోందా అని మండలిలో వైసీపీ ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణరావు అడిగిన ప్రశ్నకు మంత్రి నారా లోకేష్ సమాధానం ఇచ్చారు. 117 జీవో వల్ల కేవలం 1200 పాఠశాలల్లో 1 క్లాస్ 1 టీచర్ ఉంటే కూటమి ప్రభుత్వంలో సుమారు 9600 ప్రాథమిక పాఠశాలల్లో 1 క్లాస్ 1 టీచర్ను అందజేశామని మండలి వేదికగా లోకేష్ సమాధానం ఇచ్చారు. విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించేందుకు చాగంటి కోటేశ్వరరావు గారిని సలహాదారుడిగా నియమించామని మంత్రి తెలిపారు. సలహాదారైన చాగంటి ప్రభుత్వం నుంచి కనీసం వాటర్ బాటిల్ కూడా తీసుకోవడం లేదని అందుకు ఆయన్ను సభావేదికగా మంత్రి లోకేష్ అభినందించారు. 1 క్లాస్ 1 టీచర్ అనేది ప్రైమరీ స్కూల్స్లో అందజేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. దాంట్లో మీరు చూస్తే 117 జియో వల్ల కేవలం 1200 పైచిలుక 1 క్లాస్ 1 టీచర్ పాఠశాలలు ఉంటే ఇప్పుడు సుమారుగా 9600 ప్రాథమిక పాఠశాలలు 1 క్లాస్ 1 టీచర్ అందజేశారు అధ్యక్ష. అంటే ఫస్ట్ క్లాస్కి ఒక టీచర్, సెకండ్ క్లాస్కి ఒక టీచర్, థర్డ్ క్లాస్కి ఒక టీచర్. బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత సంఖ్యలో చేయలేదు అధ్యక్ష. అది మనం చేసాం అధ్యక్ష. గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ మేము ఒక నిర్ణయం ఏం తీసుకున్నాం అంటే ప్రభుత్వ పాఠశాలలో వీ వాంట్ టు గ్యారంటీ ఎఫ్ఎల్ఎన్, లెర్నింగ్ అవుట్కమ్స్ రావాలి, అవుట్పుట్సే కాదు అవుట్కమ్స్ రావాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. ఉపాధ్యాయులతో డైరెక్ట్గా మేము మాడుతున్నాం, వాళ్ళని మోటివేట్ చేస్తున్నాం. లెర్నింగ్ అవుట్కమ్స్ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం అధ్యక్ష. సమాజంలో మార్పు రావాలంటే నైతిక విలువలు అనేది చాలా చాలా అవసరం. మహిళల్ని గౌరవిస్తాం కానివ్వండి, రాజ్యాంగంలో ఉన్న మన హక్కులు బాధ్యతల గురించి మాడతాం కానివ్వండి. అదేవిధంగా చాగంటి కోటేశ్వరరావు గారిని అడ్వైజర్గా క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి అడ్వైజర్గా నియమించి ఆయన రూపొందించిన పుస్తకాల్ని మేము ప్రింట్ చేసి పిల్లలకి ఈరోజు అందజేస్తున్నాం అధ్యక్ష. ఈ సభాముఖంగా చాగంటి కోటేశ్వరరావు గారిని మనం అభినందించాలి అధ్యక్ష. ఎందుకు చెప్తున్నానంటే ₹1 తీసుకోవట్లేదు అధ్యక్ష ఆయన ప్రభుత్వం నుంచి. నేను స్టన్ అయ్యా. కనీసం ఫోన్ కూడా తీసుకోవట్లేదు ప్రభుత్వం నుంచి. క్యాబినెట్ ర్యాంక్ అయి ఉండి వాహనం కానీ, జీతం కానీ, వాటర్ బాటిల్ కూడా తీసుకోవట్లేదు మా దగ్గర నుంచి అధ్యక్ష. ఇది ఎస్సీ బీసీ పిల్లలకి ప్రత్యేకంగా సెపరేట్ క్లాస్ రూమ్స్ పెట్టారు కొన్ని ఇక్కడ అధ్యక్ష. అది కానీ ఇక్కడ జరిగి ఉంటే ఆ వివరాలు నాకు ఇవ్వండి. ఈ ప్రభుత్వం చాలా కఠినంగా మేము వివరిస్తాం. దాంట్లో ఎలాంటి డౌటే లేదు, సందేహం లేదు మా దగ్గర. నాకున్న సమాచారం మేరకు అది ఎక్కడ జరగట్లేదు. పొరపాటున ఎక్కడ జరిగిందంటే మటుకు మీరు వివరాలు ఇవ్వండి, చాలా ఫర్మ్గా నేను యాక్షన్ తీసుకుంటాను.